అంటే నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరకే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది అంటారు? ఇచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ప్రజల కోసం చేస్తారు. అంటే గతంలో నిత్యావసర సరుకులు ఎలా ఉండేవి? అబ్బో రేట్లు బాగా పెంచారు కదండి. అప్పుడు ఉన్న ప్రభుత్వంలో బాగా పెరిగినాయి కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు అలా చేయటం వల్ల సామాన్యుడికి ఉపశమనం వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది, ఎందుకు లేదు, చాలా ఉంది. చేస్తారు, ఉంటుంది, బెనిఫిట్ ఉంది కూడా. అంటే మహిళల పరంగా చూసుకుంటే వచ్చే నెల 15 నుంచి ఫ్రీ బస్ అన్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఇచ్చినా పర్వాలే, ఇవ్వకపోయినా పర్వాలే. ఈ ప్రభుత్వంలో చాలా మంచిగా జరుగుద్ది. మాకు ఈ పథకాలు ఇవి ఏమి అవసరం లేదు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇల్లులు కానీ ఏవి కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేస్తున్నారు కదా చంద్రబాబు గారు, అవి చేస్తే చాలు మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్లే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిందంటే ఏం చెప్తారు? అలా అంటే ఏమండి, అవి మేము చెప్పలేం కానీ ఇద్దరి వల్ల ఉంది కదా. ఇద్దరు చంద్రబాబు గారు పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు పర్లేదు, చేయొచ్చు. వాళ్ళ వల్ల మహిళలకి 18 సంవత్సరాలు దాటిన మహిళలకి 1500 నెలకి ఇస్తానన్నారు. ఎలా ఉంటుందంటారు? ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, మేమేమనుకోం. ఈ ప్రభుత్వం ఏది చేసినా మంచిగా చేస్తుంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు? సూపర్ అండి. ఆయన బాగా ఏదైనా సరే చేస్తారు. ఆయన చెప్పిందే చేస్తారు, ఏదైనా చేసేదే చెప్తారు. అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని. అవును, మరి అంతకుముందు ఇచ్చారు కదా సొంత డబ్బులు. అది ప్రభుత్వంలో రాకముందు కూడా, పదవిలో రాకముందు కూడా చాలా ఇచ్చారు కదా. అలాగే చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు. అంటే అన్ని ఇచ్చినా కానీ అప్పుడు విమర్శించారు కదమ్మా, ఎందుకని? విమర్శించే వాళ్ళు 100 మంది ఉంటారండి. అవన్నీ మనకి ఎందుకు, చేశారు కదా, ఉపయోగం ఉంది కదా, లబ్ధి పొందారు కదా ప్రజలు, ఎంతో కొంత చేశారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు పైన మీకు నమ్మకం ఉందా? చేస్తారు. నెరవేరుస్తారు కదా. ఇప్పుడే కదా వచ్చారు, కొంచెం టైం పట్టుద్ది. గతంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి, అంటే పోయిన అధికారంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో చేపట్టిన 9 రోజులకే ఒక మహిళ. అవును, చేశారు కదా, తీసుకొచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పి. ఇంకా ముందు ఇంకా మంచి జరుగుద్ది ఆడవాళ్ళకైతే. ఆంధ్ర క్యాపిటల్ కావాలి కదా, దానికోసమే కదా రైతులు వాళ్ళందరూ ఎంత పోరాడారు, ఎన్ని సంవత్సరాలు పోరాడారు. ఇప్పుడు వస్తుంది మనకు, అదే కదా ఉపయోగం. వీళ్ళు వచ్చాక అది జరుగుద్ది కంపల్సరీ. అమరావతి కనుక డెవలప్మెంట్ అయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఉంటాయండి, ఎందుకుండా డెవలప్ చేస్తారు కదా చంద్రబాబు గారు, ముందు అయ్యే చేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి మనకు అంతా ఉపయోగమే, చాలా మంచిగా జరుగుద్దని మేము అనుకుంటున్నాం. అంటే వాలంటీర్ వ్యవస్థ మీ అభిప్రాయం ఏంటమ్మా, ఉండాలంటారా తీసేయాలంటారా? వాటి గురించి నాకు అంత తెలియదండి. ప్రతి ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చడం కానీ పెన్షన్ ఇవ్వడం కానీ చేస్తారు కదా వాలంటీర్స్. ఈ ప్రభుత్వంలో ఉంటే మంచిది అంటారా వాలంటీర్ వ్యవస్థ, లేకపోతే సచివాలయం సిబ్బందితో ఇస్తున్నారు కదా పోయిన నెల, ఆ పద్ధతి మంచిది అంటారు? ఏదే వాళ్ళకి ఉపయోగం ప్రజలకు వాళ్ళు చూసి చెప్తారు కదండి. మంచిదే, ఉంటే మంచిది, ఉండకపోయినా మంచిదే. ఉండకపోతే ఒకవేళ తొందరగా వెంటనే, మొన్న చంద్రబాబు గారు అలాగే ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు కదా, అలాగే ఇవ్వచ్చు. ఇంకొకరిని పెట్టానే ఇవ్వచ్చు. ఉంటే మంచిది, ఉండకపోయినా మంచిది. సరే.